నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు ముంబై నటి వేధింపుల కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. మరి ఆయనకి రిమాండ్ కూడా విధించారు. ఇదిలా ఉంటే ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఆయనకి స్పెషల్ బెడ్ కావాలి, అదేవిధంగా ఇంటి నుంచే ఫుడ్ కావాలి అని చెప్పి ఆయన పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తుంది. అసలు దీన్ని ఏ విధంగా చూడాలి, ఇటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన క్రమంలో ఆయన దోమలు ఎక్కువగా ఉన్నాయి, ఏసీ కావాలి అంటే వైసీపీ కీలక నేతలందరూ కూడా ఏ విధంగా విమర్శించారో అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అక్రమాలకు, దౌర్జన్యాలకు కూడా ఒకరొకరుగా అరెస్ట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ముంబై నటి జత్వాని వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యారు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు. ఇప్పుడు ఆయన నాకు ఒక స్పెషల్ రూమ్ కావాలి, ఫుడ్ కావాలి, వాటర్ కూడా ఇంటి నుంచే తెచ్చుకుంటాను అని చెప్పి పిటిషన్ దాఖలు చేశారు. ఏంటి అసలు దీన్ని ఏ విధంగా చూడాలి? అంటే వీళ్ళకు ఒక రూలు, వాళ్ళకు ఒక రూలా, ఏమంటారు సార్ మీరు? అంటే జనరల్గా ఇక్కడ రెండు ఉన్నాయండి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు వీళ్ళు ఆయనకి ఎట్లయినా సరే ఆయన శవంగానే బయటికి రావాలి, మనిషిగా బయటికి రాకూడదు అన్న కక్షతో చేశారు. అది మనందరికీ తెలిసిందే. అంటే వాళ్ళ మైండ్లో ఉన్నది అది. నేను ఇక్కడ ఎవరిని విమర్శించడం అని కాదు. వాళ్ళ మైండ్లో ఏంటి, ఈయనని ఎట్లయినా లోపల ఇబ్బంది పెట్టాలి, ఈయన నరకం అనేది చూడాలి. ఎందుకంటే ఎలక్షన్ హయాంలో ఆయన అక్కడ ఉండాలి, బయట ఉండకూడదు. బయట ఉంటే ప్రమోషన్స్ అవన్నీ క్యాంపెయినింగ్ అంతా చేసి వాళ్ళ వైపే తిప్పుకుంటాడు అని. వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే అక్రమంగా కావాలని చంద్రబాబు నాయుడు గారిని ఆ టైంలో లోపలికి పంపించి వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకున్నారు. ప్రజలందరికీ అర్థమైంది. మీకు తెలుసా, ఆ చిన్న పాప సీన్ ఉంటుంది చూసారా, పాపనికి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి జగనన్న జగనన్న అని చెప్పి చూపించే సీన్, అవన్నీ కూడా వీళ్ళు కావాలని స్క్రిప్ట్ రాయించి ఒక సినిమా డైరెక్టర్లని లాగా డైరెక్షన్ చేసి స్క్రీన్ ప్లే చేసిన దానికి వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు చాలా పేషెన్స్తో, ఆయన రాజకీయ అనుభవంతో, ఆయన ఎంత పోర్పుతో ఉన్నారో మనం ఈరోజు వరకు చూస్తున్నాం. నిజంగా ఇప్పుడు అధికారంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు కనుసైగలతో ఒక్కసారి కనుసైగ చేసినా సరే వాళ్ళందరూ లోపలికి వెళ్ళొచ్చు. బికాజ్ ఆల్రెడీ వాళ్ళ మీద నమోదైన కేసులు చాలా ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని కేసులు ఉన్నాయో అందరికీ తెలిసిందేగా. ఆయన ఎట్లా చలామణి అవుతున్నారో తెలిసిందేగా. అసలు ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి తెలియదండి, ఆయనకి ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు. ముందుగా ఎవరైనా ఏదైనా క్వశ్చన్ వేస్తే దానికి ఆన్సర్ రాదు, వెనకాల ప్రాంప్టర్ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఆ ప్రాంప్టర్ లేడు. ఎవరైతే ఆయన రాజకీయ జీవితాన్ని నడపాలి అని అనుకున్నారో వాళ్ళే లేరు. సొంత తల్లి లేదు, సొంత చెల్లి లేదు, సొంత బాబాయిని హతమార్చాడు, సొంత తండ్రిని హతమార్చాడు. ఏం సాధిస్తున్నాడు? పక్కనుండే ఒక నాది అని పెళ్లి చేసుకున్న భారతి గారు ఆయన రాజకీయ జీవితాల్లో సర్వనాశనం అవ్వడానికి మొదటి కారణం. భార్య ఎప్పుడైనా భర్త అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటాము, భర్త గౌరవాన్ని నిలబెట్టేలాగా ఉండాలని కోరుకుంటుంది, భర్తకి లాయల్గా ఉండాలి, భర్త తప్పు చేస్తుంటే ఇది తప్పు అని చెప్పాలి. ఎందుకంటే ఆడదానికి ఉన్నంత ఓర్పు సహనం ఇంకెవ్వరికీ ఉండదు కాబట్టి. కానీ భారతి గారు ఏం చేస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే. ఇకపోతే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో పాత హయాంలో, అంటే 2019 నుంచి 2024 వరకు ఉన్న హయాంలో ఏవైతే అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, స్కాములు, ఇవన్నిటినీ ఒక్కొక్కటిగా ప్రక్షాళన స్టార్ట్ చేసిన కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి చుక్కెదురవుతుంది. వీళ్ళు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో అదే వాళ్ళకి రివర్స్ అవుతుంది. ఇప్పుడు మొన్నటికి మా నేతలందరినీ హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లో బంధిస్తారా, మా నేతలకి అంటే నీకు అంత వాల్యూ లేదా, నువ్వు అసలు మనిషివేనా, నువ్వు అసలు మనిషిగానే పుట్టావా అని మాట్లాడిన రోజాకి 2-3 రోజుల్లో నోటీసులు వెళ్ళబోతున్నాయనే విషయం మీకు తెలుసా? విడుదల రజనీ గారు అరెస్ట్ అయిన నెక్స్ట్ మినిట్టే వెళ్ళబోయే నోటీసులు రోజా గారికి. ప్రక్షాళన అనేది ఏ రకంగా ఎటువైపు నుంచి అంటే పద్మవ్యూహం, అభిమన్యుడికి వచ్చిన పద్మవ్యూహం, దాని నుంచి బయటపడడానికి ఛాన్స్ ఉండదు. ఆ పద్మవ్యూహాన్ని వీళ్ళు ఏర్పరుస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి. అది ఎటువంటి పద్మవ్యూహం? ఇంకా మనం ఇప్పుడు మాట్లాడుతున్న ఏ టెక్నాలజీ భాషలో మాట్లాడాలంటే ఆర్గానిక్ పద్మవ్యూహం. అంటే నువ్వు చేసిన పనులని జనాలందరికీ చూపిస్తూ, జనాలు వీళ్ళని అరెస్ట్ చెయ్యండి అని జనాల చేత చెప్పిస్తూ వీళ్ళు సాధిస్తున్నారు. దాన్ని కక్ష సాధింపని ఎలా అంటారు?
మీరు చేసిన అక్రమాలను ఇప్పుడు నేను దొంగతనం చేశానమ్మా, ఇప్పుడు ఆ అబ్బాయి వచ్చి ఈయన దొంగతనం చేశాడండి ఇది ప్రూఫ్ అని మీకు చూపిస్తే మీరు ఏం చేస్తారు? అతన్ని ముందు అరెస్ట్ చేయించండి అంటారు. అలా కాకుండా అతను డైరెక్ట్గా నా మీద ఏదో నిందేసేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదో చేసేసి మసిమూసి మారేడుకాయ చేసేస్తే అతను నిందిస్తారు, వాడు చేశాడో లేదో మాకు ప్రూఫ్ ఎందుకు చూపించలేదు అని ఓపెన్లీ టాక్. అలాగే ఒక రాజకీయ నాయకుడు 5 ఏళ్ళు పరిపాలించి 5 ఏళ్లలో మాకు అమ్మఒడి ఇచ్చారు, మాకు ఇల్లు స్థలాలు ఇచ్చేశారు, మాకు అసలు ఆయన లేకపోతే మా జీవితమే లేదు అని మాట్లాడుతున్న వాళ్ళకి ఇదిగో అయ్యా మీ అన్న చేసిన రాజకీయము, మీ అన్న చేసిన రాజకార్యాలు చూడండి అని చూపిస్తూ ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా నిన్న ఏదైతే మనం హైదరాబాద్లో విడుదల గోపి అరెస్ట్ అవ్వడం, A3 ఆయన, A1 ఇంకా ఉంది, విడుదల రజనీ గారు ఇంకో రేపో ఎల్లుండో అరెస్ట్ అవ్వడం, దాని తర్వాత మొన్నటికి మొన్న విజిలెన్స్ ఆఫీసర్ PSR ఆంజనేయులు గారు అరెస్ట్ అవ్వడం, దానికి ముందు రాజాకసిరెడ్డి, దానికి ముందు పోసాని, వీళ్ళందరూ అరెస్ట్ అవ్వడం. దానిలో PSR ఆంజనేయులు గారు కొంచెం నేను క్లాసీ మనిషిని, నేను విజిలెన్స్ ఆఫీసర్ని కదా, సో నేను కోర్టులో ఒక పిటిషన్ దాఖలా చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే మా ఇంటి నుంచి నాకు రోజు 4 రకాల నాన్ వెజ్, 2 రకాల వెజ్, ప్లస్ సమ్మర్ కాబట్టి నాకు కూల్ డ్రింక్స్ అంటే బాదం మిల్క్ ఇలాంటివి, ఇంటి నుంచే నాకు వాటర్ కావాలి, నాకు జైల్లో వాటర్ నాకు అక్కర్లేదు, నాకు ఇంటి నుంచి బిస్లరీ వాటర్ క్యాన్స్ కావాలి, రోజు మా ఇంట్లో వాళ్ళు వచ్చి నాకు అన్నం తినిపించాలి, ఇలాంటి గొంతెమ్మ కోరికలు కోరారు. ఆయన ఇలాంటివి కోరాడని నేను వ్యంగ్యంగా చెప్తున్నాను, కానీ ఇలాంటివే కోరాడు ఆయన. విజయవాడకి సంబంధించిన జైల్లో ఆయన్ని పెట్టారు. May 7 వరకు రిమాండ్ ఉంది, 14 రోజులు రిమాండ్. ఆ May 7 తర్వాత కూడా ఇంకో 14 రోజులు పడుతుంది. ఆయన దానికి ముందు చేసిన ప్రగల్భాలు, ఆయన గాంభీర్యం ఎలాంటిదంటే, నాకు ముందే తెలుసు మీరు 10 రోజుల ముందే వస్తారని, నేను ఆల్రెడీ ప్రిపేర్ అయినాను, నా మీద FIR, ఇప్పుడు ముందస్తు బెయిల్ ఎప్పుడు అప్లై చేసుకుంటారమ్మా, వాళ్ళకి FIRని తెలియాలి, FIR నెంబర్ తెలియాలి, కోర్టుకి వెళ్ళి పిటిషన్ వేసుకోవాలి. సో FIR నెంబర్ చెప్పుంటారు, ఎందుకంటే కాల్ వచ్చి ఉంటుంది, మీ మీద కేసు నమోదైందండి, ఇదండి అని చెప్పి వాళ్ళ అడ్వకేట్ కూడా మాట్లాడి ఉంటారు. ఇతన్ని ఒక 15-20 రోజుల తర్వాత అరెస్ట్ చేశారు. అతని మీద కేసు నమోదైన 15-20 డేస్ తర్వాత అతను అరెస్ట్ చేశారు. సో అతను అరెస్ట్ చేయడానికి ఇంటికి వెళ్ళినప్పుడు అతను మాట్లాడిన మాటలు ఇవి, నాకు ముందే తెలుసు నేను మీరు వస్తారని 1 వీక్లో, బట్ నేను ఎందుకు ముందస్తు బెయిల్ అప్లై చేయలేదంటే, నేను ఒకసారి లోపలికి వెళ్ళి ఒకసారి చూసి రావాలి, జైలు వాతావరణం కూడా నేను చూడాలి అన్నాడు. జైలు వాతావరణం చూడాలి అనుకున్న అతను జైల్లోనే ఉండిపోతాడన్న విషయం అతనికి ఇంకా తెలియట్ల. బికాజ్ ఒక హిందీ నటి జైత్వాని అనే ఆమె మీద ఆయన చేసిన ఆ దుర్మార్గం ఏదైతే ఉందో, దానివల్ల అతనికి ఎంత శిక్ష పడుతుందనేది అతనికి తెలిసినా కూడా ఇంత ప్రగల్భంతో లోపలికి వెళ్ళాలంటే అతని ధైర్యం ఏంటో తెలుసా అండి? మిగతా నాయకులందరూ కలిసి నన్ను బయటకు విడిపిస్తారు, ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళు నన్ను ఏదో రకంగా పిటిషన్లు వేసి చేస్తారు, నా ఫ్యామిలీకి అండగా ఉంటారు, లేదా నా దగ్గర డబ్బు ఉంది నేను ఏదైనా చేస్తానన్న అహంకారం, వీటన్నిటితో కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే విజయవాడ కోర్టు ఎందుకు ఇస్తుంది? నువ్వు అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చావా ఇవన్నీ? ఆయన పాపం దోమలు ఎక్కువ ఉన్నాయండి, నాకు ఒక ఏసీయో లేకపోతే ఏదైనా మంచి రూమ్లో పెట్టండి అంటే అలాగే పెట్టారే. జైల్లో అందరికీ ఎలాంటిదైతే సమానంగా అన్నం పెడతారో అదే అన్నం ఆయన తిన్నారుగా. ప్లస్ ఆయన ఎన్ని రోజులైతే దాంట్లో ఉన్నాడో నిద్ర పోనీకుండా చేశారుగా. ఇప్పుడు మీకు అలాంటి సౌకర్యాలు కావాలంటే ఎలా చేస్తారనుకున్నారు? వీళ్ళు అనుకునేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మనసు చాలా సున్నితము, మేము చేసిన దానికి ఆయన ఇలా రివెంజ్ తీర్చుకోరు, మాకు ఎలాంటివైనా కల్పిస్తారు అని అనుకుంటున్నారు. ఆయన ఏమీ కల్పించాడు. నువ్వు దోచుకుంది ప్రజలని, నువ్వు చేసిన అన్యాయం రాష్ట్రానికి, నువ్వు 5 సంవత్సరాలు పరిపాలించి కనీసం మనకు క్యాపిటల్ కూడా లేకుండా చేశావంటే నిన్ను ఏమనాలో ఎవరికీ అర్థం కావట్లా. ఎన్ని కోట్లు దోచుకున్నాడండి? చచ్చిపోయేటప్పుడు మూట కట్టుకొని పోతాడండి, లేకపోతే భారతి గారు ఏమైనా తీసుకోబోతారా? ఏం చేసావు నువ్వు రాష్ట్రానికి? నీకు నీ నేతలకి మేము సపోర్ట్ చేయడానికి నువ్వేం సాధించావని మేము సపోర్ట్ చేయాలి? ఒక్కటి చెప్పండి. అన్నీ అక్రమాలేగా. నటులు, బిజినెస్ మ్యాన్లు, వ్యవసాయదారులు, బ్యాంకర్లు, చిల్లర కొట్లు, ఏది వదల. అడుక్కు తినేవాడి దగ్గర కూడా దోచేస్తాడు. అడుక్కు తినేవాడు, రోడ్డు మీద అడుక్కు తినేవాడి దగ్గర మీరు చూసారో లేదో, 2020లో కరోనా టైంలో ఇవన్నీ మనకు లాక్డౌన్ జరిగింది కదా. లాక్డౌన్ జరుగుతుంటే మాచర్ల దగ్గర అనుకుంటా ఒక అడుక్కు తినేవాడి దగ్గర 300 రూపాయలు ఉంటే, నాకు 300 రూపాయలు చిల్లర కావాలి, నీకు 500 ఇస్తానని చెప్పి వైసీపీ నేత 500 ఆయన దాంట్లో వేయకుండా 300 తీసుకొని కారులో వెళ్ళిపోయాడు. అడుక్కు తినేవాడి దగ్గర కూడా దోచుకునే మిమ్మల్ని జైల్లో మీకు పంచపక్ష పరమాణాలు పెట్టి రాచరికం చేయాలంటే మా వల్ల కాదు, కోర్టు వల్ల కూడా కాదు. నువ్వు ఎన్ని రోగాలైనా చూపించు, దానికన్నా ఎక్కువ రోగాల వాళ్ళు జైల్లో ఉంటారు. వాళ్ళకి కూడా జైల్లో హాస్పిటల్ ఉంటుంది,
జైల్లో ఫుడ్ తింటారు, జైల్లో వాటరే ఉంటుంది. నీకు ఎటువంటివన్నీ జరగవండి. దీనికి తర్వాత వెళ్ళే వాళ్ళకు కూడా ఇంకెంతకన్నా దారుణంగా ఉండబోతుందని వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు దానికి ముందే చాలా విమర్శలు చేయడము, ఇది కక్ష కట్టుకొని మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తున్నారంటే, నువ్వు కక్ష కట్టుకొని అరెస్ట్ చేయించినప్పుడు తెలీదా నీకు ఈ బాధ? కక్ష కట్టుకొని వాళ్ళ కుటుంబాన్ని నువ్వు అసెంబ్లీలో అన్నప్పుడు తెలీదా నీకు ఈ బాధ? కక్ష కట్టుకొని ప్రజల మీద దౌర్జన్యం చేసి డబ్బులు తీసుకున్నప్పుడు తెలీదా ఈ బాధ? ఇప్పుడు మీకు కక్ష అనే పదం వస్తుందా? ఇప్పుడు మీకు దౌర్జన్యం అనిపిస్తుందా? ఇప్పుడు మీకు అక్రమంగా మా మీద కేసులు పెట్టారు, అసలు ఇది ఇల్లీగల్ కేసులు, నువ్వు చేసిందే ఇల్లీగల్ పనులు, నీ మీద లీగల్గా కేసు పెట్టాలి కానీ ఇల్లీగల్గా కేసు పెట్టడం ఏంది? ఇల్లీగల్ కేసు అనేది కూడా ఉంటుందా? చట్టంలో లేని ఇంగ్లీష్ పదాలన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయి, నాకు అర్థం కాదు. అది ఇల్లీగల్ కేసు ఏంటండి? లీగల్గా కేసు పెడతారు, ఇల్లీగల్ పనులు చేస్తారు, ఇల్లీగల్గా కేసు పెడతారు. ఇల్లీగల్ కేసు ఏంటి? కోర్టులో ఇల్లీగల్ కేసు అనేది కూడా ఉంటుందా? వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారో విచక్షణ లేకుండా, ఈ వయసుకి సంబంధం లేకుండా నోరు ఉంది కదా అని మాట్లాడుతున్నారు. ఈ నోరులన్నీ మూయించడానికే కూటమి ప్రభుత్వం ప్రక్షాళన చేసింది. ఆ ప్రక్షాళనతో పాటు రాష్ట్రానికి అభివృద్ధికి ఏమేమి కావాలో అవన్నీ చేస్తోంది. వాళ్ళ నోర్లు మూతపడతాయి. 2029లో ఏదైతే మేము బౌన్స్ బ్యాక్ అవుతామన్నారో, మీరు బౌన్స్ బ్యాక్ జైల్లో కూర్చొని బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు. మీ జీవితాన్ని రాజకీయంగా కాదు, మానవత్వంతో బతకడానికి మీకు పునాది వేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ మానవత్వంతో మీరు బయటికి రావాలని మేము కూడా కోరుకుంటాం.